అందరికీ నమస్తే అండి. అనుకున్నదే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసుకున్న ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారికేమో కోర్టుకి ఈ బెయిల్ షరతులను అనుసరిస్తూ బెయిల్ షరతులకు లోబడి వారం వారం కోర్టుకు వెళ్లడం ఇష్టం లేదు. ఇష్టం ఉండదు, ఎవరికి కూడా ఇష్టం ఉండదు. వారం వారం కోర్టుకు వెళ్ళి ఏం చేతులు కొట్టుకొని సమాధానం చెప్తారు. సో అందుకని గత 6.5 సంవత్సరాల నుంచి తప్పించుకుంటా వస్తున్నారు. కోర్టు వాయిదాల నుంచి ఈ వారం వారం వెళ్లాల్సిన విచారణ దగ్గర నుంచి తప్పించుకుంటా వస్తున్నారు. చివరికి తప్పనిసరి పరిస్థితి, ఖచ్చితమైన పరిస్థితి, వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి, గత్యంతరమైన పరిస్థితి. సిబిఐ ఊరుకోవట్లేదు, కోర్టులు ఊరుకోవట్లేదు, ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్తున్నాయి. ఒకవేళ వెళ్ళకపోతే బెయిల్ రద్దు చేసేస్తాయి. ఏమో బెయిల్ రద్దు చేసినా రద్దు చేయొచ్చు, ఈ పరిస్థితులు బాగాలేవు కాబట్టి. సో అందుకే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి సిబిఐ కోర్టుకి పయనమవడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ముందుగానే వాళ్ళు అనుకున్నట్టు భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అక్కడికి రప్పించారు. నిజంగా తెలంగాణలో వైసీపీ అనే పార్టీ లేదు, తెలంగాణలో వైసీపీ లేదు, ఈవెన్ హైదరాబాద్లో వైసీపీ అసలే లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కొంతమంది సెటిలర్స్ ఉన్నారే, వాళ్ళలో కొంత వైసీపీ అంటే అభిమానులు ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొంత ఉండొచ్చు తప్ప అక్కడ వైసీపీకి ఏమి పునాదులు అక్కడ బలంగా అంతలేవు. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు టీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయంటే ఒక నమ్మొచ్చు, ఎందుకంటే అక్కడ పార్టీ రాజకీయ మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి. లేదా కాంగ్రెస్లో ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు, బీజేపీలో ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు జనం వచ్చారంటే నమ్మొచ్చు. పోనీ తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో కొంత బలం ఉంది అక్కడ, అంతే తప్ప ఆ ప్రాంతంలో వైసీపీకి అసలు బలం లేదు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీగా ఆ నాంపల్లి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చేయడం, వైసీపీ జెండాలు పట్టుకోవడం, హడావిడి చేయడం, కేకలేయడం, జగన్ నినాదాలు చేయడం. ఈ క్రమంలోనే రప్ప డైలాగులు, యాక్చువల్లీ రప్ప డైలాగులు ఒకటి, ఈ జగన్ నినాదాలు ఒకటి వాళ్ళకి మైండ్ ఉందో తెలియట్లేదు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ వీటి వలన ఆ పార్టీకి వనగూరే ప్రయోజనం ఉండదు. రప్ప అని బెదిరించడం వలన ఆ పార్టీకి 4 ఓట్లు రావు. తిరిగి ఏమనుకుంటారంటే జనం, అరే వీళ్ళు ఏమీ లేకుండానే ఓడిపోయి సంవత్సరంన్నర అయింది, ఇప్పుడే వీళ్ళు రప్ప అని చెప్పి ఇలా డైలాగులు కొడుతున్నారు, పొరపాటున వీళ్ళని గెలిపిస్తే రేపు పొద్దున్న మరీ బరితెగించి ఓపెన్గా రోడ్ల మీద రౌడీజాలు, గుండాయిజాలు చేస్తారేమో, ఏమనంటే రప్ప అంటారేమో. సో ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడే ఇంత దిగజారారు, రేపు పొద్దున్న అధికారం ఇస్తే ఇంకెలా ఉంటారు అని చెప్పి జనం అప్రమత్తం అయిపోతారు. వైసీపీ పట్ల వైసీపీని అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఏదో అది అలా అండం, రప్ప అండం మగతనం, హీరోయిజం లేదా సినిమాటిక్ డ్రామా అనుకుంటున్నారేమో, కానీ అది వర్కౌట్ అవ్వదు. రాజకీయాల్లో అటువంటి వర్కౌట్ అవ్వవు, బెదిరింపులు ఎప్పుడూ వర్కౌట్ అవ్వవు రాజకీయాల్లో. సో అది మేబీ వాళ్ళకి తెలిసినా సరే అదొక హీరోయిజంగా, అదొక పెద్ద ఎలివేషన్గా చూసుకుంటారనమాట. సో ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే ఆ ఎలివేషన్స్ ఉండాలి, ఆ జనం ఉండాలి, ఆ ఫ్లెక్సీలు ఉండాలి, ఆ జగన్ 2.0 అనే ఫ్లెక్సీలు ఉండాలి, ఆ రప్ప డైలాగులు ఉండాలి. అవి ఉంటేనే ఆ పార్టీకి కూడా అది ఒక కిక్కులా ఉంది. ఆ కిక్ అలవాటు అయిపోయింది. చూడండి, కొంతమందికి మద్యం తాగినప్పుడు కిక్ వస్తుంది, కొంతమందికి దమ్ము కొట్టడం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కిక్ ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఈ రప్ప అనే డైలాగ్ కిక్ ఇస్తుందేమో. అందుకే సత్తెనపల్లి వెళ్ళినా, లేదంటే ఆ పూతలపట్టు కాన్స్టిట్యున్సీ చిత్తూరు వెళ్ళినా, లేదా పొదులు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే రప్ప డైలాగులు. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్ళినా, పరామర్శకు వెళ్ళినా, జైలుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ రప్ప డైలాగులు వస్తున్నాయి ఈ మధ్య. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది వైసీపీలో. సో ఇప్పుడు సేమ్ ఎయిర్పోర్ట్లో కూడా అదే పరిస్థితి. కార్యకర్తలందరూ అక్కడ కార్లు వేసుకొని చేరుకోవడం, జెండాలు కట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు పట్టుకోవడం, రప్ప నినాదాలు చేయడం. హైదరాబాద్లో రప్ప నినాదాలు. హైదరాబాద్లో వైసీపీకి అంత ఉందా? మరి ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చుగా, పోటీ చేసి ఊరూరా ప్రచారం చేసి ఓటు అయిపోతే రప్ప అని బెదిరించవచ్చుగా. లేదా రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అందులో పోటీ చేయొచ్చుగా వైసీపీ హైదరాబాద్లో. లేదా మున్సిపల్ ఎన్నికలు, హైదరాబాద్ GHMC ఎలక్షన్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్, అందులో పోటీ చేయండి, అప్పుడు రప్ప అనండి. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు జనాల్ని చూపించుదాం అనుకున్నారు. కోర్టు ఇదిగో నేను వస్తే శాంతి భద్రతకు విఘాతం కలుగుద్ది, నేను వస్తే నాకు భద్రత కల్పించలేరు పోలీసులు, అందుకే నేను 6.5 సంవత్సరాలు రాలేదు, అందుకే నేను ఫ్యూచర్లో కూడా రాను అని కోర్టుకి కన్విన్స్ చేయాలంటే, కోర్టుని నమ్మించాలి అంటే, కోర్టుకు చూపించాలి అంటే ఇలా జనాన్ని మందరం పోగేయాలి. ఆ క్రమంలో ఆ వ్యూహంలో భాగంగా ఈరోజు మందరం పోగేశారు. 3 రోజుల కిందటి నుంచి కూడా హైదరాబాద్లో ఉన్న వైసీపీ శ్రేణులను అందరినీ కూడా, చాలా మంది హైదరాబాద్లో ఉంటారుగా,
సో వాళ్ళందరికీ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేసి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి ఇదిగో పలానా టైంకి పలానా చోటకి రావాలి, పలానా టైం నుంచి ర్యాలీగా వెళ్ళాలి, ఇలా కోర్టు దగ్గర కొంత హడావిడి చేయాలి, ఎయిర్పోర్ట్ దగ్గర కొంత హడావిడి చేయాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. ఆ ప్లాన్కి తగ్గట్టు ఈరోజు ఇదిగో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి ఈ బ్యాచ్ హడావిడి అది మామూలుగా లేదంట, విపరీతంగా ఉంది. థ్యాంక్ యూ. కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూడండి. లడ్డూపల్లెం.com అని మీరు ఈ మధ్య చూస్తూనే ఉన్నారు కదా. సో దీని వీళ్ళ స్పెషల్ ఏంటంటే లడ్డూలు ఒక 20 రకాలకు పైగా చేస్తారు. మిల్లెట్స్ తోనూ, సీడ్స్ తోనూ, డ్రై ఫ్రూట్స్ తోనూ, నట్స్ తోనూ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకొని వీళ్ళు లడ్డూలు చేస్తారు. ఇది కంప్లీట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. వీళ్ళు వాడే పూర్తిగా ఆరోగ్యం అండ్ రుచి కూడా బాగుంటుంది. అలాగే వీళ్ళు లడ్డూలతో పాటు మిల్లెట్స్ తో హాట్ స్నాక్స్ చేస్తారు. అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అంటే జంతికలు, మురుగులు, పూస, పకోడా ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా మనం పిల్లలకి సాయంత్రం పూటలు ఇవ్వచ్చు. వీటితో పాటు ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి అండ్ డ్రై డేట్స్ పౌడర్, ఇలా భిన్నమైన పౌడర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ప్లస్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కావచ్చు అండ్ రకరకాల కారపళ్ళు కావచ్చు ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ కంప్లీట్ గా ఫ్రీ. 2 తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఎక్కడి నుంచి ఎవరు ఎప్పుడు బుక్ చేసుకున్నా 10% డిస్కౌంట్ వస్తుంది. సో మీరు వాట్సాప్లో 9997839994 నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా లడ్డూపల్లెం.com సైట్ అయినా విజిట్ చేసి బుక్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ ఫ్రీ అండ్ 10% డిస్కౌంట్ కూడా అందరికీ, అన్ని చోట్ల, అన్ని ఏరియాస్ వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ.